చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ను మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సందర్శించనున్నారు. మామిడి రైతులను వైఎస్ జగన్ కలవనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. 500 మంది కంటే ఎక్కువ మంది రావద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇప్పటికే ఈ టూరు విషయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జగన్ చిత్తూరు టూర్ను ప్రభుత్వంతో పాటు విపక్ష వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ తరుణంలో జిల్లా ఎస్పీ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. మార్కెట్ యార్డ్లోకి 500 మందిని మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓకే సార్ థ్యాంక్ యూ వెళ్ళండి సార్ సార్ చెప్పండి సార్ आपके बस थोड़ा बंद है वो रेडी बोलते सर थैंक यू వెళ్ళండి సార్ చెప్పండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ రేపు జరగబోయే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి బంగారుపాలెం పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు కేవలం 500 మంది రైతులకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మండల ప్రజలు గమనించి కేవలము అక్కడికి ఎక్కువ మంది పోయి అక్కడ ఏదైనా జరగాలని సంఘటన జరగడము, తొక్కిసలాట జరగడం లాంటి సంఘటన జరిగే అవకాశాలు ఉన్నందున మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా అక్కడ ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగే చర్యలు జరిగిన ఎడల సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ పై అధికారులు తెలియజేయడం జరిగింది. కావున నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వ ఉత్తర్వులు, ఎస్పీ గారి ఉత్తర్వులను పాటించాలని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ను మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సందర్శించనున్నారు. మామిడి రైతులను వైఎస్ జగన్ కలవనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. 500 మంది కంటే ఎక్కువ మంది రావద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇప్పటికీ ఈ టూరు విషయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ను మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సందర్శనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కిరణ్? చక్రి, ఏదైతే మామిడి రైతులను సందర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చిత్తూరు జిల్లాలోని బంగారుపల్లెలోని మార్కెట్ యార్డ్ ని సందర్శించున్నారు. అయితే కొన్ని గతంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలోనే, ఎందుకంటే గతంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా కొంతమంది చనిపోయిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే అటువంటి పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో అంటే తిరుపతి ఎస్పీ అదేవిధంగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చౌదరులు పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది రైతుల్ని పరామర్శించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ర్యాలీలు కానీ అదేవిధంగా భారీ బహిరంగ సభలకు సంబంధించి కానీ ఎవరు జన సమీకరణ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరించున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటన పునరావృతం కాకుండా ఉన్నది ఇటువంటి చర్యలు తీసుకుంటా ఉండని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్పారు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలో భాగంగానే 20 కిలోమీటర్లు అంటే ఏదైతే ఎలిప్యాడ్ కావచ్చు, అదేవిధంగా మార్కెట్ యార్డ్కి సంబంధించి ఏదైతే ఉందో అక్కడి నుంచి 20 కిలోమీటర్ల వరకు భారీ షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వరకే జనాలు రావాలి. ముఖ్యంగా ఏదైతే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 500 మందిలో కూడా మొత్తం కూడా రైతులకు సంబంధించి మామిడి రైతులకు సంబంధించినే ఉండాలి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం లేదని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఏదేపన్నప్పటికీ 10 గంటలకి బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అక్కడి నుంచి నేరుగా బంగారుపాలెంలోని కొత్తపేట హెలిప్యాడ్ వరకు 11 గంటలకు చేరుకుంటాడు. 11 గంటల 30 నిమిషాలకు మార్కెట్ చేరుకుని అక్కడ ఏదైతే ఎవరైతే మార్కెట్ యార్డ్కి సంబంధించి మామిడి రైతులు ఉన్నారో వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమాన్ని
చేసుకున్న అనంతరం మళ్ళీ తిరిగి 2:30 గంటల పాటు తిరిగి బెంగళూరుకి బయలుదేరుతారు. ఏదేమైనప్పటికీ అయితే మనం చెప్పుకున్నట్టు ఆటోలు కానీ ఇతర వాహనాలు కానీ తరలించే జనాల్ని తరలించే ప్రయత్నం చేస్తే వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. అయితే అంతేకాకుండా పొంగునూరు అదేవిధంగా పలమనేరు కుప్పం నియోజకవర్గాల నుంచిగా ఇంటెలిజెన్సీ సమాచారం ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 4,000 మంది 5,000 మంది వరకు ఆ బంగారుపాలెనికి చేరుకుంటారని చెప్పేసి ఇంటెలిజెన్సీ ప్రకారం వాళ్ళకి సమాచారం మేరకు అటువంటి చర్యలకి ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని అదేవిధంగా రౌడీ షీటర్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే చిత్తూరు ఎస్పీ మణికంఠి చౌదరి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉత్కంఠ భరితం మీద ఈ రోజు జగన్ పర్యటన మాత్రం ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు పూర్తి స్థాయిలో ఆంక్షలు అయితే విధించారు. మరి వేచి చూడాలి. 11:30 గంటలకి బంగారుపాలెనికి జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అయితే అక్కడికి ఈ వైసీపీ నేతలు ఏమైనా చేరుకుంటారా, వాళ్ళని ఎటువంటి అడ్డుకునే ప్రయత్నం చేస్తారనేది మాత్రం మనము వేచి చూడే పరిస్థితి కనిపిస్తా ఉంది. చెప్పి కిరణ్, జిల్లా ఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మీరు చెప్పినట్టుగా మార్కెట్ యార్డ్లోకి 500 మందిని మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికీ తేల్చి చెప్పిన పరిస్థితి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఎలా సమాయత్తమవుతున్నారు జగన్ పర్యటన సంబంధించి? చక్రి ఒకటైతే చెప్పుకోవచ్చు, మనం చెప్పుకున్నట్టు గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టామని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో జన సమీకరణ కానీ అదేవిధంగా కార్యకర్తలతో ర్యాలీలు కానీ బైక్ ర్యాలీలు కానీ అదేవిధంగా జనాలను తలరించేందుకు ఆటోలు వాహనాలు ఏవైతే వాళ్ళని క్షుణ్ణంగా అంటే డ్రోన్ కెమెరాలు అదేవిధంగా నిఘా నీడలో మొత్తం చిత్తూరు జిల్లా మొత్తం కూడా ఉంటారని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరించారు. అయితే మనకు తెలిసిన సమాచారం వరకు పొంగునూరు పలమనేరు అదేవిధంగా కుప్పం నియోజకవర్గాల నుంచి భారీగా సొంత వాహనాల్లో ఇక్కడికి వచ్చేదానికి కూడా భారీగా ప్రయత్నిస్తా ఉన్నారనే సమాచారం అయితే ఉంది. అయితే ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడతారో అంటే నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఎవరైతే పనులు చేపడితే వాటి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అక్కడికి ముఖ్యంగా హెలిప్యాడ్ వద్దకు 30 మందికి మాత్రమే అంటే ఎవరైతే వైసీపీ నేతలు ఉంటారో వాళ్ళకి మాత్రమే అనుమతి ఇచ్చారు. మరోపక్క 500 మంది ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 500 మందికి మాత్రమే పోలీసులు అనుమతించారు. 500 మంది కూడా ఏదైతే మార్కెట్ యార్డ్కి సంబంధించిన మామిడి రైతులు మాత్రమే ఉండాలని చెప్పేసి కూడా పూర్తిగా వాళ్ళు ఇచ్చిన నోటీసులు అయితే మెన్షన్ చేశారు. ఈ నేపథ్యంలోనే రైతులతో మాత్రమే ముఖాముఖి కార్యక్రమం చేసుకున్న వెంటనే తిరిగి అతను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోవాలనేది షెడ్యూల్ ప్రకారం ఉండేది. అదే కాకుండా ఎవరైతే జన సమీకరణ నేపథ్యంలోనే ఆటోల్లో కావచ్చు వాహనాల్లో కావచ్చు ఎవరైనా తరలించే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము, అదేవిధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గం సంబంధించి డిఎస్పీలు అదేవిధంగా పోలీసులు భారీ ఎత్తున ఇప్పటికే బంగారుపాలెనికి చేరుకున్నారు. ఎందుకంటే ఎక్కడికెక్కడ ఆంక్షలంతా కూడా విధిస్తున్నారు. మరోపక్క ఎవరైనా ఇటువంటి వాహనాల్లో సొంత వాహనాల్లో కాకుండా అక్కడ జన సమీకరించి చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠినంగా చర్యలు తప్పవనేసి మాత్రం పోలీసులు అయితే మొన్నటి నుంచి హెచ్చరిస్తూనే వచ్చారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డికి మొదట్లో అయితే హెలిప్యాడ్కి అనుమతి లేదని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఎట్టకేకలకు ఏదైతే కొత్తపేటకి బంగారుపేటలోని కొత్తపేట సమీపంలో మార్కెట్ యార్డ్ ఉన్న నేపథ్యంలో అక్కడికి హెలిప్యాడ్ అనుమతి లేదని చెప్పారు మొదట్లో. అయితే తిరిగి హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వడంతో ఒకసారిగా ఈ ఉత్కంఠ కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన మాత్రం కొంత ఉత్కంఠభరితంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 11:30 గంటలకు మార్కెట్ యార్డ్కి వస్తారు. అక్కడి నుంచి 500 మందితో ముఖాముఖి కార్యక్రమం చేసుకున్న అనంతరం తిరిగి మళ్ళీ హైదరాబాద్కి బెంగళూరుకి తిరిగి వెళ్తారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు మరోపక్క అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మాత్రం ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.